ஓம் அஸ்மத்குருப்யோ நமஹ. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குழல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிடியும் புகுதருவான் என்றனவும் தீனில் தூஷாகும் చెప్పేలోరెంబావాయి. సుస్థిర కీర్తి చెందిన ఉత్తర మధురయందు శ్రేయోంశములు గల శిశువై ఆశ్చర్య గుణచేష్టతములు గలవాడును పరిశుద్ధమై ఒప్పుచున్న యమునా నది గట్టున విహరించువాడును గోపాల కులమునకు మణిమయ దీపమై విలసిల్లువాడును యశోదాపిరాట్టి గర్భమును ప్రకాశింపజేసిన దామోదరుడను తిరునామము గలవాడైన సర్వేశ్వరుని సన్నిధిని మనము శుచిగా వచ్చి సువాసన గల పుష్పములను సమర్పించి అంజలి చేసి వాక్కుచే వాని కళ్యాణ గుణములను అనుసంధించి మనస్సుచే ధ్యానము చేసినట్లయిన మన యొక్క పూర్వాఘములను ఉత్తరాఘములను అగ్నియందుబడిన దూదివలె సమసిపోవుగాన వాని తిరునామములను అనుసంధించి గోపికా స్త్రీలను ఆండాళమ్మ నియమించుచున్నది. ఈ పాసురములో 5వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.